దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఈ రోజు భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. విశాఖపట్నం నుండి ఢిల్లీకి వెళుతున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరారు. విమానం గాల్లో ఉండగానే ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో విమానాశ్రయ అధికారులు వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించారు. రన్వేపై ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లను సిద్ధం చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు విమానంలో ఏం జరిగింది, ప్రయాణికులు ఎలా బయటపడ్డారో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ గగనతలంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. విశాఖపట్నం నుండి ఢిల్లీకి సుమారు 180 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణం సాఫీగా సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ఢిల్లీకి చేరువవుతుండగా ఒక ఇంజిన్ వైఫల్యం చెందినట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటీసీ అధికారులకు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. దీనితో విమానాశ్రయ అధికారులు తక్షణమే ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు రన్వే చుట్టూ ఫైర్ టెండర్లు, వైద్య సిబ్బంది, అంబులెన్స్లను భారీగా మోహరించారు. విమానం లోపల ఉన్న ప్రయాణికులు కిటికీలో నుంచి ఫైర్ ఇంజిన్లను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు దేవుడిని ప్రార్థించగా మరికొందరు తమ కుటుంబ సభ్యులను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. పైలట్లు తమ అద్భుతమైన చాకచక్యంతో ఒకే ఇంజిన్ సహాయంతో విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. విమానం కిందకు దిగిన వెంటనే ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్కు తరలించారు. ఇండిగో సంస్థ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇంజిన్ వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కొద్దిసేపు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినప్పటికీ పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్లపై ప్రశంసల జల్లు కురుస్తుంది.